ఇటీవల పేదలకు పంచాల్సినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. మనందరికీ తెలుసు. ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారని డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి ఆ షిప్లను కూడా పట్టుకోవడం, వాటిని సీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పుడు పేర్ని నాని మెడకు కూడా ఒక ఉచ్చు అయితే చుట్టుకోబోతుంది. వాస్తవానికి పేర్ని నానికి కృష్ణా జిల్లాలో గోడౌన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఈ పేదలకు ఇచ్చే రైసు మొత్తాన్ని కూడా నిల్వ చేస్తారు. అయితే 7,000 బస్తాలు 7,700 బస్తాలు నిల్వ చేస్తే అందులో దాదాపుగా 3,700 బస్తాలు కనపడకుండా పోయాయి. అంటే గోడౌన్ నుంచి మాయమయ్యాయి. వాస్తవానికి ఈ గోడౌన్లలో ప్రభుత్వమే దాస్తుంది. లీజుకు తీసుకున్నారు. 2020లో నాడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో, కొడాలి నాని సహకారంతో నాడు అప్పటికే పేర్ని నాని కూడా మంత్రిగా ఉన్న నేపథ్యంలో వాటిని గోడౌన్స్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. అందులో ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని అయితే నిల్వ చేస్తుంది. కానీ గతంలో ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టేది, కానీ ఎవరు గుర్తించలా. ఎందుకని ఎవరు పెద్దగా లెక్కలాడిగేవారు కాదు. మొత్తానికి ఏదో మాయ చేసేవాళ్ళు. ఇప్పుడు పేర్ని నాని నిర్వహిస్తున్నటువంటి, వాస్తవానికి ఆ గోడౌన్స్ పేర్ని నాని సతీమణి జయసుధ పేరు మీద అయితే రావడం జరిగింది. ఈవిడి పేరు మీద ఉన్నటువంటి గోడౌన్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సరే మాయమైందని ప్రభుత్వం వెళ్ళి పరిశీలించి పట్టుకుంటే ఓకే, కానీ అతి తెలివి ప్రదర్శించి వీళ్ళే ముందుగా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా ఒక లేఖ రాశారు. ఏమని? మా గోడౌన్లలో కొన్ని బియ్యం బస్తాలు అయితే నిల్వ పెట్టారు, కానీ అందులో కొన్ని బస్తాలు కనపడకుండా పోయాయి. అవి ఎలా కనపడకుండా పోయాయో మాకు కూడా తెలియదు. బహుశా హడావిడిగా వీటిని తరలించడం వల్ల కానీ, లేదా వేసేటప్పుడు లెక్క సరిగ్గా వేయకపోవడం వల్ల కానీ, లేదా ఇంకొక దాని వల్ల కానీ తగ్గుండొచ్చు. ఈ పోవటానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలివిగా వీళ్ళే ముందు లేఖ రాశారు. అంటే ప్రభుత్వం వచ్చి వాటిని పరిశీలించకముందే లేఖ రాశారు. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ రేషన్ బియ్యం మీద ఉక్కు పాదం మోపాలి, అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో, ఖచ్చితంగా వీళ్ళ గోడౌన్లో తనిఖీ చేసినప్పుడు బియ్యం బస్తాలు తగ్గుతాయి. తగ్గిన బియ్యం బస్తాలు ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి ఖచ్చితంగా నిలదీస్తారు. అప్పుడు అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉందని తెలివిగా వీళ్ళే ముందు లేఖ రాశారు. ఎప్పుడైతే వీళ్ళు ముందు లేఖ రాశారో వెంటనే ప్రభుత్వానికి అనుమానం బలపడింది. అంటే ఈ గోడౌన్లలో బియ్యం బస్తాలు మాయం చేశారని అర్థమైంది. వెంటనే జాయింట్ కలెక్టరు పౌర సరఫరాల శాఖ అధికారులు అందరూ కలిసి వెళ్ళి పరిశీలిస్తే దాదాపుగా 3,700 బస్తాలు ఆ గోడౌన్లో మిస్ అయ్యాయి. వాస్తవానికి ఒప్పందం ప్రకారం పురుగు పట్టినా, లేదా ఇంకొకటి జరిగినా, లేదా బియ్యం బస్తాలు మిస్ అయినా దానికి గోడౌన్ యజమానులే బాధ్యత వహించాలి. అందులో పెట్టిన రేషన్కు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అది ఒప్పందంలో ఉన్నదే. పైగా ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా వారేంటో తెలుసా? నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల ఒక 6 నెలల నుంచి నేను గోడౌన్ బాధ్యతలు నేను చూడటం లేదు, మా మేనేజర్ చూస్తున్నారని ఎవరో ఏదో తేజు ఆయన మీద నెట్టేశారు. ఇప్పుడు కేసు ఎవరి మీద నమోదు చేశారు? పేర్ని నాని సతీమణి మీద, అలాగే గోడౌన్ బాధ్యతలు చూస్తున్నాడన్న మేనేజర్ మీద, ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేశారు. అంటే తెలివి చూడండి. వీళ్ళే ముందు లేఖ రాస్తారు మా గోడౌన్లో బస్తాలు కనపడట్లేదని. మళ్ళీ ఈవిడే లేఖలో ఏం చెప్పుద్ది? ఆ బాధ్యతలు నేను చూడట్లేదు, మా మేనేజర్ చూసుకుంటున్నాడని ఈవిడే చెప్పుద్ది. సరే, మీరు మేనేజర్ని పెట్టి చూపించుకుంటారో లేదా ఇంకొకరిని పెట్టి చూపించుకుంటారో ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ గోడౌన్లలో బియ్యం మిస్ అయిందా లేదా? మిస్ అయితే గోడౌన్ యజమాని బాధ్యత వహించాలి. ఇది ఒప్పందం. ఇది వాస్తవానికి మరి గతంలో ఒప్పందాలు ఇంకా ఎందుకు కొనసాగి? విచిత్రం ఏంటంటే ఈ బియ్యం ఇప్పుడు మిస్ అయింది కాదు, ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందే మిస్ అయి ఉంటుందని అనుమానం వస్తుంది. ఎందుకంటే నిల్వ చేశారు, ఇప్పటి వరకు వాటి జోలికి వెళ్ళా, అవసరమైనప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇవి ఎన్నికలకు ముందే మిస్ అయి ఉంటాయనే అనుమానం కూడా కలుగుతుంది. దీంతో కేసు నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అడ్డంగా బుక్ అయిన పేర్ని నాని, ఇప్పటికే పేర్ని నాని కుమారుడు కూడా అరెస్ట్ అయ్యి విడుదల కూడా అయినట్టున్నాడు. ఏదైతే అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్, అగ్రిగోల్డ్ హోల్డ్ చేసినటువంటి భూములను వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే అవి సిఐడి పరిధిలో ఉన్నాయి, హోల్డ్ అయ్యి వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ కేసులో పేర్ని నాని కుమారుడు అరెస్ట్ అయ్యి విడుదల కూడా అయ్యాడు. ఇప్పుడు భార్య మీద కేసు నమోదైంది. భవిష్యత్తులో పేర్ని నాని మీద కూడా ఏదో కేసు నమోదు అవడం ఖాయంగా కనపడుతుంది. సో మచిలీపట్నంలో పేర్ని నాని గోడౌన్లు అయితే ఇవి. అద్దె గోడౌన్లో భారీగా రేషన్ బియ్యం మాయం, ఆధారాలతో నిగ్గు తేల్చిన అధికారులు. గోదాముల నుంచి 3,708 బస్తాలు మాయం. సో ఎంత తరలిపోయింది గోడౌన్ నుంచి అంటే 3,708 బస్తాలు. అంటే
మీకు ఒక బస్తా ఎంత రేటు ఉందో మనందరికీ తెలుసు. మరి ఈ స్థాయిలో 185 బహుశా టన్నుల్లో చూస్తే 185 టన్నులు, మొత్తం 444 టన్నులు ఆ గోడౌన్లో నిల్వ చేస్తే 185 టన్నులు మిస్ అయింది. దాదాపుగా సగం రేషన్ బియ్యం మిస్ అయింది. మరి ఎలా మిస్ అయిందో చూడాలి. పేర్ని నాని భార్య జయసుధపై కేసు, తనిఖీల విషయం తెలిసి ముందుగానే లేక. నేను ఇందాకే చెప్పా, తనిఖీల విషయం తెలిసి వీళ్ళే తెలివిగా ఏంటంటే ఎప్పటికైనా దీని మీద రైడ్ జరుగుద్ది. బియ్యం బస్తాలు 7,000 బస్తాలు పెట్టారు, 3,000 బస్తాలే ఉన్నాయి, అది చూడగానే అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ సగానికి సగం బస్తాలు తెలిస్తే తెలీదా? ఏదో 100 బస్తాలు 50 బస్తాలు తరిగితే తెలియకపోవచ్చు, కానీ ముందుగా తెలీదా? పైగా వీళ్ళు లేఖలో ఇంకో మాట కూడా చెప్పారు, అయినా మేమే పూర్తి బాధ్యత వహించి డబ్బులు కడతామని చెప్పారు. నిజంగా మీ ప్రమేయం లేకుండా రేషన్ బియ్యం గన మాయమైపోయి ఉంటే మీరెందుకు డబ్బులు కడతామని ఒప్పుకోవాలా? ముందుగా మీరు కదా కేసు పెట్టాలి, మా గోడౌన్లో రేషన్ మిస్ అయిందని. సీసీ కెమెరాలు ఉంటాయి కదా గోడౌన్లో, అలాగే రికార్డులు ఉంటాయి కదా, అందులో వచ్చిన వాహనాలు వెళ్ళిన వాహనాలు రికార్డు ఉంటుంది కదా అంతా. అంటే ఇదంతా ముందుగానే మిస్ చేసి అధికారులకు దొరికితే ఇబ్బంది ముందుగా అని ఆడినటువంటి డ్రామా ఇది. మాజీ మంత్రి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తన భార్య పేర్ని జయసుధ పేరుతో మచిలీపట్నం నిర్వహిస్తున్న గోదాముల నుంచి భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు నిగ్గు తేల్చారు. 7,719 బస్తాలు ఉంచగా 3,708 బస్తాలు మాయమైనట్టుగా పౌర సరఫరాల అధికారులు అయితే తేల్చారు. దీంతో బియ్యం మిస్ అయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా నమోదు చేశారు. ఈ మాయమైనటువంటి బియ్యం ఖరీదు 90 లక్షల రూపాయలుగా అధికారులు అయితే చెబుతున్నారు. సో మచిలీపట్నం మండలంలో 40,000 టన్నుల సామర్థ్యంలో ఉన్న గోదాములను తమ సతీమణి పేరుని జయసుధ పేరుతో గతంలో నిర్మించాడు. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలాగా పౌర సరఫరాల సంస్థతో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మంత్రిగా ఎవరున్నారంటే కొడాలి నాని ఉన్నాడు. సో కొడాలి నాని హయాంలో చేర్చుకున్నారు. సో అప్పటి నుంచి కూడా ఆ బియ్యాన్ని అయితే ఇందులోనే ఉంచుతున్నారు. బట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ బియ్యం మిస్ అవడంతో ఇప్పుడైతే కేసు నమోదు చేశారు. సో రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుండటంతో పేర్ని నాని ముందే అప్రమత్తమై తమ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు గత నెలలోనే పావులు గదిపారు. అధికారులు తమ గోడౌన్లలో తనిఖీ చేస్తే రిజిస్టర్ కంటే స్టాకు తక్కువగా ఉందని తెలిసిపోతుంది. అందుకే అవకతవకలు బయటపడక ముందే పేర్ని నాని తన భార్య జయసుధతో అధికారులకు ఒక లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల స్టాకు పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువ ఉన్నాయని, వేబ్రిడ్జి తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండొచ్చు, లేదా గోదాములు ఖాళీ చేయాలనడంతో హడావిడిగా తరలించడం వల్ల తొలగి ఉండవచ్చు అని చెప్పి, అయినా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని, దానికి ధర చెల్లిస్తామని నాడు జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి గీతాంజలి శర్మకు లేఖలో పేర్కొన్నారు. సో ఇక్కడ అనుమానం బలపడింది. ఏమని రాసిందో చూడండి. ఇక్కడ ఏమని రాసింది ఈవిడ, 3,200 బస్తాలు మిస్ అయ్యాయి మా గోడౌన్లో. అవి ఎందుకు మిస్ అయ్యాయంటే ఆవిడ చెప్పిన కారణం చూడండి. వేబ్రిడ్జి తూకంలో సాంకేతిక సమస్య వల్ల కానీ, లేదా గోడౌన్ను ఖాళీ చేసే సమయంలో హడావిడిగా తరలించడం వల్ల కానీ మిస్ అయ్యి ఉండొచ్చంట. అందులో ఎంత మిస్ అయినా కానీ 100 బస్తాలు తేడా వచ్చే, 200 బస్తాలు తేడా వచ్చే, 500 బస్తాలు తేడా వచ్చే, 3,700 బస్తాలు అంత తూకంలో ఎలా తేడా వద్దా నాకు అర్థం కదా. 50% తూకంలో తేడా వద్దా? గోడౌన్లు ఖాళీ చేసేటప్పుడు 50% అదనంగా వెళ్ళిపోతాయా? ఇప్పుడు వాళ్ళు చెప్పింది రీజన్ అనుకుంటే 5 బస్తాలు, 10 బస్తాలు, 50 బస్తాలు, 100 బస్తాలు, 1000 బస్తాలు ఎలా మిస్ అవుతాయి? పైగా ఏమన్నారు వీళ్ళు, మేమే బాధ్యత వహించి దానికి ధర చెల్లించేస్తామని చెప్పారు. మీకు సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోతే మీరెందుకు చెల్లిస్తామన్నారు? అంటే ఇది కావాలని చేసినటువంటి పనే. ఎన్నికలకు ముందే ఈ రేషన్ ఇక్కడ నుంచి తరలించి ఉంటారు అనేది అనుమానం. ఆ రోజు నుంచి అధికారులు ఎవరు కూడా తనిఖీ చేయలేదు. కానీ భవిష్యత్తులో తనిఖీ చేసే అవకాశం ఉందని తెలియటంతో ముందే డ్రామా ఆడారు. ఏది ఏమైనా దీని మీద అయితే పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేయాలని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద విచారణ కూడా అయితే సాగుతుంది. నాని సతీమణి రాయించిన లేఖతో అధికారులకు అనుమానం పెరిగింది. జేసీ గీతాంజలి శర్మ పౌర సరఫరా సంస్థ అధికారులు ఈ నెల 4న గోడాములు పరిశీలించారు. రికార్డుల్లో 7,719 బస్తాలు ఉండగా గోడాముల్లో మాత్రం 4,011 బస్తాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ బియ్యాన్ని బయటకు తరలించినట్టుగైతే తేల్చారు. సో ఈ గోడౌన్ మీద కేసులు నమోదు చేయటమే కాకుండా దీన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాము. పోయిన దానికి ఎంతైతే విలువ గల బియ్యం బయటకు పోయిందో
దానికి రెట్టింపు లేదా 2-3 రెట్లు జరిమానా విధించి వసూలు కూడా చేస్తామని చెప్పి అయితే పౌర సరఫరాల సంస్థ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా పేర్ని నాని మెడకు బలంగా ఉచ్చు బిగుసుకుంది. ఇప్పటికే కొడుకు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రాయించుకున్న కేసులో ఇరుక్కుని ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు రేషన్ బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించారు. విషయం ఏంటంటే ఇప్పుడు తీగలాగితే డొంక ఎక్కడ వదులుద్దో, ఎప్పటి నుంచి జరుగుతుందో ఈ వ్యవహారం. ఇప్పుడు బయటపడింది 3,000 బస్తాలే, మరి గత 5 ఏళ్లలో ఎంత బస్తాలు మిస్ అయ్యాయి? సో ఇలాంటి అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ రేషన్ బియ్యం వ్యవహారం అనేది పేర్ని నాని మెడకు బలంగా చుట్టుకోబోతుంది.